అరల మంచిలో కలవవలయురా తీసుకొని పోలేడు పుచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంచిలో కలవవలయురా తీసుకొని పోలేడు పుచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దేవుని వాక్యం ప్రియులారా ఉచితంగా ఇస్తున్నారు. కావాల్సినటువంటి వాళ్ళు దేవుని వాక్యం తీసుకోండి. జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాదుడే. జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాదుడే. ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే నీ జన్మకు నిజమైన అర్థముంది. బైబిల్ ఫ్రీ. ఏ భాష? హిందీ, తెలుగు. ఈ జన్మకు నిజమైన అర్థముందిలే. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలవవలయురా తీసుకొని పోలేడు పుచిక పుల్లైన ఇలా సంపాదన వదలవలయురా. దేవుని వాక్యం ప్రియులారా కావాల్సిన వాళ్ళు తీసుకోండి, ఫ్రీగా ఇస్తున్నారు. దేవుని వాక్యాన్ని, జీవం కలిగినటువంటి దేవుని వాక్యము, మనుషుల జీవితాలను వెలిగించే వాక్యము, మనుషుల జీవితాలను వారి హృదయాలను మార్చి మంచి జీవితాలుగా మార్చేటటువంటి దేవుని వాక్యము శక్తి కలిగినది. ప్రియులారా నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమోనో ఎవరికి తెలుసనకు. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమోనో ఎవరికి తెలుసనకు. నీలోని ఆత్మకు స్వర్గము నరకము నిర్ణయించు సమయమిదే, కళ్ళు తెరచుకో. నీలోని ఆత్మకు స్వర్గము నరకము నిర్ణయించు సమయమిదే, కళ్ళు తెరచుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలవవలయురా తీసుకొని పోలేడు పుచిక పుల్లైన ఇలా సంపాదన వదలవలయురా. దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనిషికి జీవితం ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారని, మన పుట్టక ముందే ఆయన మన జీవితాన్ని ఎరిగినటువంటి దేవుడని, క్రీస్తులో జన్మించిన వాళ్ళకి నిత్య జీవం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తున్న ప్రియులారా
ఆ నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. జన్మనిచ్చిన వాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాదుడే. జన్మనిచ్చిన వాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాదుడే. ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే ఈ జన్మకు నిజమైన అర్థముందిలే. ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే ఈ జన్మకు నిజమైన అర్థముందిలే. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పుసిక పుల్లైన ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దేవుని వాక్యం ప్రియులారా, ఈ లోకంలో మనం బ్రతుకుండగానే దేవుని వాక్యాన్ని తెలుసుకొని నిజ దేవుని తెలుసుకోవాలని చెప్పి దేవుని వాక్యం ఎంతగానో తెలియజేస్తుంది. ప్రియులారా గమనించండి, మనిషి కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మనుషులను ప్రాణంగా ప్రేమించినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో మనుషులు చేసిన తప్పులను బట్టి మన మీద పడవలసినటువంటి శిక్షను తాను భరించి మన స్థానంలో ఆయన శిక్షను పొంది, మన స్థానంలో ఆయన గాయాలు పొంది, ఆయన దెబ్బలు తిని, ఆయన రక్తము కార్చి, ఆయన మరణించి ఇదిగో సిలువ వేయబడి మూడవ దినమున తిరిగి లేచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషులను ప్రేమిస్తున్న దేవుడు, మనుషులకు ఇదిగో పాప క్షమాపణ అనుగ్రహించే దేవుడు, మనుషులను రక్షించడానికి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి రక్షకుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులరా గమనించండి, నేను ప్రేమించే దేవుడు కనుక నేను రక్షించడం మాత్రమే కాదు, ఈ జీవితం తర్వాత మరణించిన తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో ఆయన నందు విశ్వసించినటువంటి వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో మరణించి తిరిగి లేచినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరణం తర్వాత జీవితం ఉందని నిర్ధారించి నీ జీవితానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక గమ్యాన్ని చూపిస్తున్నారు. ప్రియులారా గమనించండి, ఆ గమ్యమే నిత్య జీవమని, నిత్య రాజ్యమని, పరలోకమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా మనుషులందరికీ కూడా పరలోకాన్ని ఇవ్వాలని, నిత్య జీవాన్ని ఇవ్వాలని, నిత్య జీవానికి మనలందరినీ తీసుకుని వెళ్ళడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సెలవులో మరణించారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిన్ను ప్రేమించే దేవుడు ఇదిగో మనం చేసినటువంటి తప్పుల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన రక్తాన్ని కార్చి సెలవులో మరణించినటువంటి దేవుడు ఇదిగో నిన్ను పరిశుద్ధుడిగా మార్చి, నిన్ను నీతిమంతుడిగా మార్చి, ఇదిగో తన బిడ్డగా చేర్చుకొని, తన కుమారుడిగా తన కుమార్తెగా నిన్ను చేర్చుకొని ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను పరలోకానికి పిలుస్తున్నాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా ఇదిగో ఆయన నందు విశ్వసించినటువంటి వారు, ఆయన నందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన బిడ్డలుగా పిలుస్తున్నాడని చెప్పి, తన కుమారులుగా తన కుమార్తెలుగా స్వీకరిస్తాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా